మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నేను చెప్తున్నా ఇప్పటి వరకు శివశంకర్ గారు ఇప్పటి వరకు ఒక 1500 మందికి దాదాపు 2000 మందికి నోటీసులు వెళ్ళాయి. మొత్తం 50,000 మంది వివరాలు సేకరించారంట వైఎస్ఆర్సీపీ నుంచి. ఈరోజు ఈనాడు దినపత్రిక రాశారు. వైఎస్ఆర్సీపీ లేదంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళని 50,000 మంది వివరాలు సేకరించారు. పాషా గారు అడిగారు కదా, ఒకవైపే చూస్తున్నారు అందరికీ ఉంటుందని, చాలా ఎగ్జాంపుల్స్ చూపించారు కదా. వాళ్ళకి ఏం ఉండదు. అమ్మఒడి ఎక్కడా లేకపోతే తల్లికి బంధనం ఎక్కడా అని అడిగిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఈ పీడీ యాక్ట్ల కింద బుక్ చేయబోతున్నారు. ఇంతకాలం మీరేమన్నారు? మీ పార్టీ నాయకులు చాలామంది మాట్లాడారు, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, మేం మాత్రం వెనక్కి తగ్గేది లేదు, ప్రశ్నిస్తూనే ఉంటాం, ఈ ప్రభుత్వ వైఫల్యాల్ని నిలదీస్తూనే ఉంటాం అన్నారు. కానీ పీడీ యాక్ట్లు పెడితే ఏమవుతుంది సార్? ఇక జీవితాలు ఉంటాయా వాళ్ళకి? నమస్తే సార్, మీకు అదేవిధంగా ప్యానల్లో ఉండే అందరికీ. ఇప్పుడు మీరు చెప్పినట్లు పీడీ యాక్ట్ ఉద్దేశం ఏంటి, రియల్ గా జరిగేది ఏంటి అనేటువంటిది క్లియర్ కట్ గా రామోజీరావు గారి ఆత్మను కూడా ఉదాహరిస్తూ చూపించారు. రియల్ గా పీడీ యాక్ట్ అనేది మీరు చెప్పారు కదా, పీడీ యాక్ట్ లో సెవరల్ సెక్షన్స్, సెవరల్ అఫెండర్స్ ఏమేమి చేస్తే ఎలా చేయాలనేటువంటిది, అందుతో పాటు ఈ రోజు వాళ్ళు సైబర్ క్రైమ్ అనేటువంటిది సింపుల్ గా హోమేశ్వర్ గారు మాట్లాడుతూ మీరు అన్నట్టు లోన్ యాప్ల గురించి దాని గురించి దీని గురించి అన్నారు, అది బాగుంది. కానీ ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే క్లియర్ కట్ గా సోషల్ మీడియాలో ఎవరైనా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, వారు సూపర్ 6 అమలు అవుతున్నాయా లేదా, ఎప్పుడు ఇస్తారని అడిగితే, నిరుద్యోగ భృతి అడిగితే, లేకపోతే 1500 అడిగితే, మహిళలు ఎవరికి ఇచ్చారని అడిగితే సోషల్ మీడియా కేసులకు భయపడట్లేదనేసి పీడీ యాక్ట్ అనేటువంటిది కొత్తగా దాని అమెండ్మెంట్ తీసుకొని వచ్చారు. ఇక్కడ ఒకటి సార్, ఒకటి ఈ రోజు రాజ్యాంగం సంబంధించినటువంటిది రాజ్యాంగ ఆమోద దినోత్సవము, దాదాపు 75 సంవత్సరాల వజ్రోత్సవాల్లో ఈ రోజు ప్రధానమంత్రి గారు, మన రాష్ట్రంలో కూడా ముఖ్య నాయకులందరూ బ్రహ్మాండంగా పాల్గొన్నారు. కానీ రియల్ కట్ గా వాళ్ళు చేసేది భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అంటే వాళ్ళు పేరుకు చెప్పేది భారత రాజ్యాంగము, కానీ ఆంధ్రప్రదేశ్ లో కూటమి అమలు చేసేది ఎర్రబుక్కు రాజ్యాంగము. నిజంగా ఈ ఆర్టికల్ సంబంధించినటువంటి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 కావచ్చు, 21 కావచ్చు, భావ ప్రకటన స్వేచ్ఛ దగ్గర నుంచి వారి పౌర హక్కులు, ప్రాథమిక హక్కులను కూడా హరించే విధంగా ఈరోజు సోషల్ మీడియాలో ఎవరైనా కూడా ప్రశ్నిస్తే, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి సినీ ఫీల్డ్ వరకు, సినీ ఫీల్డ్ లో కూడా సెలెక్టివ్ గా జగన్ గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కావచ్చు, ప్రభుత్వాన్ని విమర్శించినా కావచ్చు, ఏది సద్విమర్శ చేసినా, భారత రాజ్యాంగం మనకి వాక్ స్వాతంత్ర హక్కులో సద్విమర్శలు చేయమని ఒక హక్కు ఇస్తే, ఆ సద్విమర్శలు చేసినా కూడాను ఈ పీడీ యాక్ట్లు అంట, బిఎన్ఎస్ యాక్ట్ 111 అంట అదే చేసుకుంటా. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను సార్, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి యాక్టివిస్టులందరినీ కూడాను ఒక 5-6 మంది పేర్లు చెప్పుకుందాం. ఎంత చక్కగా అంటే ఎక్కడ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడాను ఒక్క నేరానికి నేరం అనేసి అన్నా కూడా, లేదా ఒక టెక్స్ట్ సోషల్ మీడియాలో వాళ్ళు ఒక టెక్స్ట్ పెడితే దాన్ని ఆధారంగా తీసుకొని 50, 60, 100 కేసులు ఎఫ్ఐఆర్లు రైజ్ చేయడం ఏంటండి? ఒకే కేసు అంటే ఒక టెక్స్ట్ పెట్టారనుకోండి, ఒక కేసు పెట్టాలి. కానీ ఈ రోజు ఇంటూరు రవికిరణ్ అనేటువంటి ఒక వ్యక్తిని చూస్తా ఉన్నాం, ఇప్పటి వరకు అఫీషియల్ గా 16 కేసులు. ఆయన హార్ట్ పేషెంట్. అవును సార్, అప్పుడు మాత్రమే వాళ్ళపైన అన్ని కేసులు పెట్టినప్పుడే ఒకటి వాళ్ళలో మార్పు రాలేదు కాబట్టి అప్పుడు పీడీ యాక్ట్కి వెళ్ళొచ్చు. మీకు అర్థమైందా? పీడీ యాక్ట్ పెట్టాలంటే ఇమీడియట్ గా తీసుకొచ్చి పెట్టలేరు కాబట్టి ఇన్ని కేసులు చేస్తూ వస్తున్నారు ఒక్కొక్కరి మీద. ఇది చాలా తెలివైనటువంటి వ్యవస్థీకృత నేరం. అంటే ఇది వ్యవస్థీకృత ఆర్గనైజ్డ్ క్రైమ్, అంటే అది ఆర్గనైజ్డ్ క్రైమ్ వాళ్ళు చేసేది. ఇప్పుడు ఆ రవికిరణ్ చూస్తుంది సార్, రవికిరణ్ హార్ట్ పేషెంట్, నాట్ సపోజ్ టు ట్రావెల్, అతను అన్ఫిట్ ఫర్ ద ట్రావెల్, డాక్టర్ సర్టిఫికెట్ కూడాను అన్ఫిట్ స్టంట్లు వేశారు. కానీ ఈ రోజు వరకు ప్రతిరోజు ఎక్కడ ఆదోర్ ఎక్కడా, పార్వతీపట్నం ఎక్కడా, తర్వాత కర్నూలు ఎక్కడా, అనంతపూర్ ఎక్కడా తిప్పుకుంటూ మొత్తం అంతా చేస్తా ఉన్నారు. అదే విధంగా సజ్జల భార్గవరెడ్డి గారి మీద, అర్జున్ మీద 11 కేసులు అఫీషియల్ గా, అనఫీషియల్ గా 70-80 ఇప్పటికే ఓపెన్ చేశారట. ఒక్కరి దగ్గర దొరికితే ఎస్సీ ఎస్టీ కేసులు కూడా, భార్గవ్ గారి పైన ఎస్సీ ఎస్టీ కూడా పెట్టినట్టున్నారు.
అదే ఎస్సీ ఎస్టీ కేసు కూడాను ఏంటంటే ఆ ఎస్సీ ఎస్టీ కేసు భలే నవ్వొస్తుంది. వాళ్ళు తీసుకున్నట్టు చెప్తే కనుక పోలీసులు చెప్తుంటే ఎవరో వర్రా రవీంద్ర అనేటువంటి వ్యక్తి ఒక పోస్ట్ చేశారట అంబేద్కర్ గారి గురించి. దాన్ని ఎవరో హరి అనే వ్యక్తి అన్న ఇది రిమూవ్ చేయన్నాడంట. రిమూవ్ చేయమంటే నేను చెయ్యనంటే 2 లక్షల రూపాయలు డబ్బులు అడిగాడంట. వాడు 20,000 ఇచ్చాడంట. 20,000 ఇచ్చి చంపేస్తానంట. 20,000 తీసుకున్న తర్వాత దాన్ని ఎవరు చెప్పారంటే భార్గవ్ చెప్పారట. ఎంత సినిమాలో కూడా రాసినా కూడా స్క్రిప్ట్ పండదు అది. కానీ పోలీసు వారు కూడా అలా పెట్టడం ఈ ప్రభుత్వంలో ఆ స్క్రిప్ట్ పండుతుంది. పీడీ యాక్ట్ కూడా పెడతారు. వాట్ నెక్స్ట్ ఏంటి మీ పరిస్థితి ఏంటి? మీరు అన్నట్టు 50,000 మందిని ఇప్పటి వరకు వెతికి 50,000 మంది వివరాలు సేకరించారంటే మామూలు విషయం కాదు. ఏంటి మీ పార్టీ పరిస్థితి, మీ నాయకుల పరిస్థితి, లేకపోతే మీకు సపోర్ట్ చేసే యాక్టివిస్టుల పరిస్థితి ఏంటి చెప్పండి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఈనాడులో చెప్పినట్టు సోషల్ మీడియాలో అకౌంట్ ఉంటే చాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు కావచ్చు, వాళ్ళకి అకౌంట్ ఉంటే చాలు. పోస్ట్ చేశాడా లేదా కాకుండా వివరాలన్నీ సేకరించేసేసి వాళ్ళకి ఏదో విధంగా వాట్సాప్ లో కానీ వాళ్ళ గ్రూప్ లో ఉంటారు, ఆ గ్రూప్ లో పంపించాలి, భయోందోళన చేయాలని చూస్తారు. ఈ రోజు భారత రాజ్యాంగం అమలు దినోత్సవం రోజు మరోసారి ఒక్కరికి చెప్తున్నాం సార్, మీరు ఎన్ని కేసులు పెట్టినా ఈ సెక్షన్లు ఏదైతే పెట్టారో పీడీ యాక్ట్ పెట్టారో దాన్ని సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి ఛాలెంజ్ చేసేసి ఆ దాంట్లో అమల్లో ఉన్నటువంటి ఏదైతే తప్పుడుగా చేస్తున్నారో వారందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఇది ఒక విస్ఫోటనం లాంటిది సార్. ఎంత అనగదొక్కాలని తొక్కితే ఏదైనా ఒక వ్యవహారాన్ని విస్ఫోటనం లాగా పేలడమే తప్ప భారత ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా నియంతలాగా వ్యవహరిస్తే అడాల్ఫ్ హిట్లర్ లాంటి వాడే కింద పడిపోయాడు సార్. సద్దాం హుసేన్ లాంటి వాళ్ళే పడిపోయారు నియంత అంటే. ఇక్కడ నియంతలాగా పరిపాలించాలంటే సమయం, ఖచ్చితంగా సమయం పడుతుంది. ఈ సమయంలో మీరు ఎన్ని చేసినా కూడాను ప్రజలందరికీ కూడాను మౌత్, మీరు సోషల్ మీడియాలో కట్టడి చేయొచ్చు, మౌత్ కట్టడి చేయరు, మౌత్ పబ్లిసిటీ. ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు, అయ్యా ఇంత అన్యాయమా ఏంటనేటువంటిది. మాట్లాడే వాళ్ళ మీద కూడా కేసులు పెడతారు. భవిష్యత్తులో ఇంకొక పీడీ యాక్ట్ లో వాళ్ళని కూడా చేరుస్తారేమో, ఎవరైనా కూడా వాళ్ళకి వ్యతిరేకంగా వస్తే. అటుంది పరిస్థితి. కానీ ఇంకోటి సార్, ఈ రోజు సోషల్ మీడియా సంబంధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెడితే పాషా గారు చెప్పినట్టు కానీ మా జిల్లా అధ్యక్షులు గుంటూరు దగ్గర నుంచి అదే విధంగా కృష్ణా జిల్లా కావచ్చు, ఎన్టీఆర్ జిల్లా కావచ్చు, ప్రతి జిల్లాలో కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, జగన్ గారి మీద, జగన్ గారి కుటుంబం మీద ఎన్నో కేసులు పెట్టారు. కానీ ఇంతవరకు నోటీసులు కాదు కదా, కంప్లైంట్ రిసీవ్ చేసుకోలేదు. తిరుపతిలో సాక్షాత్తు పార్లమెంటు సభ్యుడు గురుమూర్తి గారు వెళ్తే ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఆ పోలీసు వారు ఇచ్చిన కంప్లైంట్ రిసీవ్ చేసుకుని మాకు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వండి అంటే అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదు. ఖచ్చితంగా ప్రివిలేజ్డ్ మోషన్ అనేటువంటిది మూవ్ చేస్తాం పార్లమెంట్ లో. అదే విధంగా ప్రైవేట్ కేసులు అనేటువంటి త్వరలోనే ఓపెన్ అవుతాయి. సోషల్ మీడియా వేదికగా మీకు సపోర్ట్ చేసిన వాళ్ళపైన కేసులుంటాయి. రెండో రకంగా 2 రకాలు నాణ్యానికి రెండో వైపు, చంద్రబాబుకి కానీ టీడీపీకి కానీ గవర్నమెంట్కి కానీ సపోర్ట్ చేయకపోయినా సినిమా వాళ్ళైనా సినిమా నేను అదే చెప్పబోతాను. మీరు అన్నట్టు ఇప్పుడు సినిమా పరంగా తీసుకుంటాం సార్. సినిమా పరంగా 2 రకాలుగా మీరు అన్నట్టు జగన్ గారికి మద్దతు ఇచ్చినా, చంద్రబాబుకు మద్దతు ఇవ్వకపోయినా, ప్రభుత్వాన్ని విమర్శించినా, ప్రభుత్వాన్ని పొగడకపోయినా, దానికి సంబంధించి ఇప్పటి వరకు చూస్తున్నాం. జూనియర్ ఎన్టీఆర్ ఏం చేశారు సార్? పాపం 2014లో చేశారు కదా, ఆయన సపోర్ట్ చేసి యాక్సిడెంట్ అయినా కూడాను నానా విధాలుగా వాళ్ళ కుటుంబం నాశనం అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ నిలబడి ఉన్నాడు. కానీ మన దేవర రిలీజ్ అయితే సార్, దేవర సినిమా సంబంధించింది రిలీజ్ కాకముందే ట్రైలర్ దగ్గర నుంచి ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ సినిమా ఫెయిల్ అయింది, సినిమా అటర్ ఫ్లాప్ అని ఎన్ని అకౌంట్లు, ఎన్ని మీమ్స్, ఎన్ని చేశారు ఆయన. ఎందుకు అంటే చంద్రబాబుని పొగలేదు. అదొకటి. రెండవది, నిన్న అల్లు అర్జున్ గారు చూసాం. అల్లు అర్జున్ గారు తన స్నేహితుడి కోసం ఆ నంద్యాలకి వెళ్ళినప్పటి నుంచి పార్టీలకు సంబంధం లేకుండా ఆయన వీళ్ళకి పొగట్లేదని చెప్పి ఆయన సినిమా రాబోతుంది సార్. పాన్ ఇండియా మూవీ దాదాపు 1000 కోట్ల బడ్జెట్ చేసేటువంటి దమ్మున్నటువంటి సినిమా. ఆయన టాలెంట్ తో వచ్చినటువంటి అల్లు అర్జున్, అల్లు అరవింద్ అబ్బాయి, అల్లు రామలింగయ్య గారి మనవడు. ఆయన చెప్పుడు మన అన్స్టాపుల్ లో కూడా ఎవరయ్యా మీకు ఇన్స్పిరేషన్ అంటే అల్లు రామలింగయ్య మనవడు అని చెప్పాడు ఆయన గర్వంగా. ఆయన సినిమా గురించి వస్తే ఈ రోజు ఆ బీహార్ లో హిట్ అయితేనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంత దారుణంగా పోస్ట్ చేస్తున్నారు. ఈ సినిమా చూడొద్దు ఎవరు కూడా, మన జనసేన అభిమానులు, మన తెలుగుదేశం వాళ్ళు ఎవరు కూడాను సినిమా చూడొద్దని. అరవింద్ కుమారుడు, అల్లు రామలింగయ్య మనవడు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఎదిగినట్టు అని చెప్పలేదే. పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు లేవు ఆయనకి.
ఒకటి సార్, ఆ. ఎవరి ఆశీస్సులున్నా ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన సినిమాలు తీసుకున్నట్లయితే ఆయన సినిమాలు ఒకటిన పాన్ ఇండియా రిలీజ్ అయిందా, ఎవరు 1000 కోట్ల బడ్జెట్ చేసిందా, పవన్ కళ్యాణ్ గారిది కావచ్చు, ఇంకొకరిది కావచ్చు, బాలకృష్ణ గారిది కావచ్చు, ఎవరైనా కూడాను. ఇతను ఎందుకు పొగుడుతున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, అతను టాలెంట్ తో వచ్చేసి ఈ రోజు తెలుగు సినిమాని RRR తర్వాత, అదేవిధంగా అంతకు ముందు బాహుబలి తర్వాత, వాటి తర్వాత దాని దమ్ము విరదీసేసి తాటి తన్నేవాడు తల తన్నేవాడు ఉంటున్నారు కదా, ఆ విధంగా ఈ రోజు అల్లు అర్జున్ ని పాన్ ఇండియాలో 1000 కోట్ల రూపాయల బడ్జెట్ ఓటీటీ హక్కులు తీసుకున్నాం. ఏంటి అసలు ఎంత మేనియా ఉంది పొగడాలి మనము. తెలుగు వ్యక్తి ఆ విధంగా, ఎందుకంటే అతని మీద కూడా బురద చల్లడమే. ఆ సినిమా రిలీజే కానివ్వని ఒకరు పోస్ట్ చేస్తారు, అతను మీమ్స్ లో చేస్తారు. ఇంకోటి సార్, రామ్ గోపాల్ వర్మ ఏం చేస్తారు సార్, ఇందాక ఆయన చూపించారు పాషా గారు, అదే విధంగా ఇతను కూడా సినిమాలు తీశారు కదా, అంత వల్గారిటీ కూడా లేదు కదా, క్యారెక్టర్ కూడా వేరే తీశారు కదా, అతని మీద నానా హింసలు, పోసాని మీద నానా హింసలు. రోజా గారు కొడుకుతో ఉంటే కొడుకు ఇట్లా వెనకాల నుంచి హక్ చేసుకుంటే మార్పింగ్ చేసి కొడుకు తల్లి కొడుకులను కూడా అసభ్యంగా చిత్రీకరించేది. నిన్న కూడా ఏడుస్తూ ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. అంటే అంత దారుణంగా చేసినటువంటి వాళ్ళకి ఏ పీడీ యాక్ట్ పెడతారో వాళ్ళు చెప్పాలి. అదే విధంగా శ్యామల అనే అమ్మాయి, పాపము ఆ అమ్మాయి ఆ సినిమా అడపాడప సినిమాలు వస్తా ఉంటే సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించారట. ఎవ్వరు కూడా కనీసము ప్రీ రిలీజ్ మూమెంట్ కానీ ఏ ఈవెంట్ కి పిలవకుండా సినిమాలు నడిపి చేశారట. ఆ అమ్మాయిని ఎంత దారుణంగా ట్రోల్ చేశారు సార్. కళ్ళ నీళ్లు పెట్టుకుని ఏడుస్తా ఉంది. పలాని అకౌంట్లని వాట్సాప్ నెంబర్ లో కూడా చూసి చెప్తే ఏమైంది సార్ ఈ పీడీ యాక్ట్, ఏమైంది సార్ ఈ బిఎన్ఎస్ 111, ఏమైంది సార్, ఎవరు చేసింది కూడా చెప్పారు కదా. అంటే వారికే ఈ పీడీ యాక్ట్లు, ఒక వర్గానికేనా, కొంతమందికేనా? అంటే కుటుంబాలు ఒకరికేనా? జగన్ గారి కుటుంబం కాదా, శ్యామల గారి కుటుంబం కాదా, రోజా గారి కుటుంబం కాదా, అల్లు అర్జున్ కుటుంబం కాదా, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం కాదా, పోసాని గారి కుటుంబం కాదా? వీళ్ళందరి కుటుంబాలు కదా, మీది కుటుంబం కాదా, నాది కుటుంబం కాదా? నేను తప్పు చేసినా, ఇంకొకరు తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా, ఎవరైనా కూడాను లా ప్రకారము ఈక్వల్ గా శిక్షిస్తేనే దాన్ని ప్రభుత్వం అంటారు సార్. ఇలా చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి జైళ్లు పట్టేవా? ఒకవేళ చేయాలనుకుంటే బోసడీకే అన్నా కూడా కళ్ళెదురుగా తిరుగుతా ఉన్నారు సార్ వాళ్ళందరికీ కూడాను. అంత దుర్మార్గమైనటువంటి చూసాం మనము. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం కూడా మాట్లాడాలి.